రియల్ ఎస్టేట్ ముసీబత్ పునర్జీవం కాదు కమర్షియల్ కు. ఇగో ఇట్లా ఈ నమస్తే తెలంగాణ పేపరు ఇక విష ప్రచారానికి ఇదొక ప్రతీక అన్నట్టు. ఈ పత్రిక ఇది నమస్తే తెలంగాణ అనుకుంటే ఉంటే బెటర్. ఇది ఒక విష పత్రిక అంటే ఇంకా బాగుండేది. సో వీళ్ళేదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నీ ఉంటాయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన 1,00,000 కోట్లు పెడితే ఏ విధంగా ఆదాయం వస్తుందో చెప్పాలి. అది కాళేశ్వరం డిపిఆర్లో కూడా ఉంది, కానీ వాళ్ళు చేసిన దుర్మార్గం వేరే. కానీ ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఈరోజు ఒక ఫ్లైఓవర్ కట్టాలన్నా కానీ లేకపోతే ఇంకేదైనా రోడ్డు వేయాలన్నా కానీ దానివల్ల ఎలాంటి ఆదాయం వస్తుందో చెప్పాలి. ఎలాంటి కమర్షియల్స్ వర్కౌట్ అయితే చెప్పాలి. చెప్తే అప్పుడు దానికి లోన్లు రావడం కానీ లేకపోతే ఇతరత్ర వాటికి కానీ ఉంటాయి. అది ప్రభుత్వం యొక్క పాలసీలో భాగం. కానీ వీళ్ళు గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఎంత దారుణంగా విషపు రాతలు వస్తున్నారో చూడండి. అవును, పీపీటీలో క్లియర్గా చెప్తారు మూసీ వల్ల ఎలాంటి జరుగుతాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది అని చెప్పారు. అది వాస్తవమే. దాంతో టూరిజం డెవలప్ అవుతుంది అని చెప్పారు. అది వాస్తవమే. సో ప్రజలకు ఒక మంచినీరు అందించడం జరుగుతుంటుంది. అది వాస్తవమే. అన్ని రకాలు చెప్తూ ఉంటారు. దానిలో ఒక పాయింట్ రియల్ ఎస్టేట్ వల్ల రేషన్ పెరుగుతున్న వల్ల ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంది ఈ దుర్మార్గులు. ఇలా అయితే కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి ఆ కృష్ణమూర్తి అనేటువంటి ఎడిటరు, చీఫ్ ఎడిటర్ తెలియదు కానీ వాడైతే దరిద్ర ప్రాతలు వస్తూ ఉన్నాడు. ఇంత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా అది ఏం పుట్టుకో అర్థం కాదు. ఆ పుట్టుక ఏం పుట్టుకునో అర్థం కాదు. కొంచెం కూడా పుట్టినందుకు ఒక మంచి పని చేయరురా నాయన. నువ్వు పుట్టినందుకు ఒక మంచి పని చేయి. కేసీఆర్ వేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడి ఏదంటే అది చేద్దామంటే కుదరదు. ఇక్కడ తెలంగాణ సమాజం నీలాంటిలో కూడా గమనిస్తూ ఉంది. గీలాంటి రోతరాతలు వస్తారా? సిగ్గుండాలి కదా కొంచెం రాయడానికైనా.